నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. ఈ అందమైన రంగుల లోకాన ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో వందనం. ఈ పాటతో ఈ పాటతో ఈ పాటతో హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద ఫాదర్స్. అండ్ ఇక్కడ చూస్తే మనం వీడియోలో వీళ్ళ ఫాదరు రమేష్, తను అక్షర. సో అక్షు ప్లాన్ చేసింది కొత్తగా చేయాలి, డాడీకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని. సో ఆమె చేసేటప్పుడు వాళ్ళ డాడీ ఫుల్ బిజీలో ఉన్నాడు, టీవీ చూడడంలో, మూవీ చూడడం. సో తను తెచ్చి ఆ మ్యాంగో కట్ చేయించి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తే జస్ట్ ఆయన ఏమిటంటే ఒక క్యాజువల్గా కామన్గా తీసుకున్నాడు. ఆ తర్వాత తను ఒక గ్రీటింగ్ కార్డ్ క్రియేట్ చేసింది. ఆ గ్రీటింగ్ కార్డు ఓపెన్ చేసి దాన్ని చూశాక దాంట్లో ఉన్న వర్డ్స్ చూసి చాలా ఫీల్ అయ్యాడు. సో నేను ఆ వర్డ్స్ ఏం రాసిందో చెప్తాను. ఫస్ట్ గ్రీటింగ్ కార్డులో హ్యాపీ ఫాదర్స్ డే అని రాసింది. ఆ తర్వాత నా బలం నా నాన్న, అందమైన నీ రూపాన్ని నాకిచ్చిన నా నాన్నకు పాదాభివందనం, బచ్చనగొని రమేష్ ఏకైక పుత్రిక అక్షర, నా సంతోషం నా నాన్న, ప్రపంచంలోనే అతిపెద్ద రూపం నీ చిరునవ్వు. సో ఈ వర్డ్స్ ఇవన్నీ చూడంగానే ఆ గ్రీటింగ్ కార్డులో కొంచెం మెల్ట్ అయిపోయాడు అనమాట. అయితే నేను ఏమంటున్నా అంటే, ఓకే స్పెషల్ అకేషన్స్ అని రోజు మీరు సెలబ్రేట్ చేయండి, అట్లా అని చెప్పి ఏదో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేసి అట్లా చేయమని కాదు. ఉన్న వాటిలో మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ ఇంకెవరైనా కానీ హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చేయండి. ఇప్పుడు అక్కడ తను ఏదో ఏం లేదు ఏమకి పని లేదు అన్నట్టు చేశాడు, కానీ ఆ వర్డ్స్ ఆ గ్రీటింగ్ కార్డు తన టాలెంట్ని చూసి నిజంగా హీ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. సో అందరూ మీ ఫాదర్స్ని మదర్స్ని అందరినీ మంచి చూసుకోండి. సో వాళ్ళని చూడండి, తను చేసిన క్రియేటివిటీ అది. సో ఏ ఫాదర్ అయినా మూర్ఖుడిగా చాలా కోపంగా తిట్టడం ఇవన్నీ చేస్తారు, కానీ మీరు చేంజ్ చేయాలి. సో తన డబ్బులతో తను తెచ్చిన స్నాక్స్ ఇవి. అండ్ హ్యాపీ ఫాదర్స్ డే.